హాయ్! హలో! వెల్కమ్ టు ఆల్ సీజన్ పికిల్స్. మనం ముందు వీడియోలో లెమన్ పికిల్ చేయడానికి లెమన్స్ ఏ విధంగా ఊరబెట్టుకోవాలో చూసాం కదా! ఇప్పుడు ఆ ఊరబెట్టిన నిమ్మకాయ ముక్కలతోని పచ్చడి ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లో 2 టీ స్పూన్ల ఆవాలు, 1 టీ స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేయాలి. మెంతులు, ఆవాలు ఈవెన్‌గా ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. అస్సలు మాడిపోకూడదు. మాడిపోతే కనుక చేదు అనేది బాగా వస్తది. అందుకే ఈవెన్‌గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న మెంతులు, ఆవాలను మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత వేరొక కడాయిని స్టవ్ మీద పెట్టుకొని దానిలో 250 గ్రాముల పల్లి నూనె వేసి వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని దాంట్లో ఒక చిటికెడు ఇంగువ వేసి బాగా ఫ్రై చేయాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక చల్లారబెట్టుకోవడానికి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇప్పుడు మనం ముందుగా ఊరబెట్టుకున్న లెమన్ ముక్కలను తీసుకొని దానికి సరిపడగా ఒక కప్పు కారాన్ని, అలాగే మనం ముందుగా చేసుకున్న ఆవాలు, మెంతులు పొడిని వేసి బాగా కలుపుకోవాలి. ఇవి 2 బాగా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, మెంతి పొడి నిమ్మకాయ ముక్కల్లోకి బాగా వెళ్ళేటట్టు చూసుకోవాలి. ఇప్పుడే రుచి సరిపోయిందా లేదా చూసుకోవాలి. నాకైతే అన్నీ కరెక్ట్‌గా సరిపోయాయి. కాబట్టి నేనిప్పుడు ఆయిల్ వేసుకుంటాను. ఈ పచ్చడిలో మనం ముందుగా కాచి చల్లార్చుకున్నటువంటి పల్లి నూనెను కొంచెం కొంచెంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను నిమ్మకాయ నిల్వ పచ్చడి కోసం ఏ విధంగా ఊరబెట్టాలో ఒక వీడియో చేసి పెట్టాను. దాని లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దాన్ని చూడండి ఒకసారి. ఈ నిమ్మకాయ పచ్చడిని కనీసం 3 రోజులైనా ఊరబెట్టాలి. ఆ తరువాత ఎయిర్ టైట్ కంటైనర్‌లో కానీ, లేకపోతే గ్లాస్ జార్‌లో కానీ వేసుకొని వాడుకోవచ్చు. ఇంతేనండి. చాలా సింపుల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.